నమస్తే, వెల్కమ్ టు రుద్ర టీవీ. వైసీపీ ట్రెడిషనల్ పాలిటిక్స్ కి దూరంగా ఉండే పార్టీ. ఒక భిన్నమైన వైఖరితో సాగే పార్టీ. ప్రచారం విషయంలో చూస్తే ఆ పార్టీ తీరే వేరుగా ఉంటుంది. అవతల ప్రత్యర్థి టీడీపీ అయితే పబ్లిసిటీ విషయంలో చాలా స్పీడ్ గా ఉంటుంది. పైగా వ్యూహాలు, ఎత్తుగడలలో టీడీపీని మించిన వారు ఉండరు. అలాంటి పార్టీతో వైసీపీ ఎప్పుడూ పోటీ పడలేని స్థితిలోనే ఉంటుంది. అలాంటిది వైసీపీ మావిగన్ అన్న ఒకే ఒక్క స్టెప్ తో ఏకంగా వందల కోట్ల రూపాయల విలువ చేసే పబ్లిసిటీని ఫ్రీగా కొట్టేసిందా అన్న చర్చ అయితే సాగుతోంది. మావిగన్ అన్నది వైసీపీ కాకతాళీయంగా అన్నదా, లేక మనసులో ఉంచుకుని సరైన సమయంలో వదిలిన పంచా, లేక టీడీపీ కూటమి అమరావతి రాజధాని అన్న బలమైన స్లోగన్ ని ఎంతో కొంత అడ్డుకునేందుకు వేసిన పాచిక అన్నది తెలియదు. కానీ మావిగన్ మాత్రం జగన్ నోటి వెంట రాగానే సోషల్ మీడియా మొత్తం షేక్ అయింది. అంతేకాదు ఏపీ రాజకీయమంతా మొదట షాక్ అయింది. ఆ మీదట హీట్ ఎక్కిపోయింది. ఇక మావిగన్ అన్నది ట్రెండింగ్ లో ఉంటూ ట్రోలింగ్ కా బాప్ అనిపించుకుంది. ఇది నెగటివ్ ప్రచారమా లేక పాజిటివ్ ప్రచారమా అన్నది పక్కన పెడితే మావిగన్ వైసీపీని ఎక్కడికో తీసుకువెళ్లి పెట్టింది అన్నది మాత్రం వాస్తవం. వైసీపీ అధినేత 2017లో నిర్వహించిన భారీ పాదయాత్ర సమయంలో వైసీపీకి వచ్చిన హైప్, పొలిటికల్ గా హైలైట్ అయిన తీరు అందరికీ తెలిసిందే. ఆ తర్వాత అంతటి పొలిటికల్ వైబ్రేషన్స్ అయితే వైసీపీకి ఎక్కడా రాలేదు. అధికారంలో ఉన్నప్పుడు కానీ, గడిచిన 2 ఏళ్ల విపక్ష పాత్రలో కానీ వైసీపీ డిఫెన్స్ మోడ్ లోనే ఉంటోంది. చాలా సార్లు సైలెంట్ మోడ్ నే నమ్ముకుంది. ఇక అనేక సార్లు కార్నర్ అవుతూ వస్తోంది. కానీ ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ నాటి హైప్ వైసీపీకి క్రియేట్ అయింది అంటే దానికి వన్ అండ్ ఓన్లీ రీజన్ మావిగన్ అని అంటున్నారు. మావిగన్ అన్న పదం వైసీపీని పొలిటికల్ గా ఏపీ రాజకీయ తెర మీద ఫుల్ ఫోకస్డ్ గా నిలిచేలా చేసిందని అంటున్నారు. ఇక దీని మీద జరిగిన చర్చ ఇంతా అంతా కాదు. అది పాజిటివ్ గా జరిగిందా లేక నెగటివ్ గా జరిగిందా అన్నది పక్కన పెడితే వైసీపీ అన్న పేరు ప్రతి చోట నానేలా చేసింది. ఆ విధంగా చూస్తే ఏప్రిల్ నెల మొదటి తేదీన వైసీపీ అధినేత జగన్ వైసీపీ కేంద్ర కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టారు. ఆ రోజున ఆయన మావిగన్ అని ప్రతిపాదించారు. అంతే. నాటి నుంచి దాదాపు నెల రోజులుగా అదే సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. ఎంతలా అంటే మరో టాపిక్ కూడా కనీసం చర్చకు నోచుకోనంతగా ఈ ఒక్క టాపిక్ తోనే వైసీపీ బహుళ ప్రచారం పొందింది. మచిలీపట్నం టు విజయవాడ 70 కిలోమీటర్లు, విజయవాడ టు గుంటూరు మరో 40 కిలోమీటర్లు, మొత్తం ఈ 110 కిలోమీటర్లు నేషనల్ హైవే రోడ్డు ఉంది. ఈ నేషనల్ హైవేకు కాస్త అటు ఇటుగా ఈ మొత్తం క్యాపిటల్ ఏరియా కింద డిక్లేర్ చేయండి. మచిలీపట్నం నుంచి ఎంఏ తీసుకోండి, విజయవాడ నుంచి విఐ తీసుకోండి, గుంటూరు నుంచి జియుఎన్ తీసుకోండి. మావి గన్ అని పేరు పెట్టండి. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, మావి గన్. నిజం చెప్పాలంటే వైసీపీ భారీ ఓటమిని అందుకొని విపక్షంలో ఉంటూ కేవలం 11 సీట్లతో చతికిలబడిన వేళ ఆ పార్టీ రాజకీయంగా ఇబ్బందులు పడుతున్న వేళ వచ్చిన ఈ బూస్టింగ్, జరిగిన ప్రచారం కానీ రూపాయలలో లెక్క పెడితే ఖచ్చితంగా 100 కోట్లపై మాటే అంటున్నారు. అంటే పార్టీ ఖజానా నుంచి 100 కోట్లు తీసి పబ్లిసిటీ చేయించుకుంటే వచ్చే పబ్లిసిటీ ఫ్రీగానే వచ్చేసింది అన్నమాట. ఈ ప్రచారం అంతా మీడియానే మోసింది, భారీగా చేసింది. అది మెయిన్ స్ట్రీమ్ మీడియానా లేక సోషల్ మీడియానా లేక డిజిటల్ ప్లాట్ఫామ్ నా అన్నది పక్కన పెడితే ఒక్క మావిగంతో వైసీపీ అచ్చంగా ఉచిత ప్రచారాన్ని వందల కోట్ల దాకా పొందేసింది. ఇందులో జనాలదే 90% పాత్ర అయితే వైసీపీ నుంచి మావిగన్ని సమర్థించుకుంటూ చేసిన ప్రచారం కేవలం 10% మాత్రమే. అంటే ఇంతలా ఇది ప్రచారం అవుతుందని బహుశా వైసీపీకి కూడా ఊహించి ఉండదు. ఏది ఏమైనా వైసీపీకి ఈ సమయంలో అయితే ఇది బాగా జనంలో ఫోకస్ అయ్యేలా చేసింది. ఒక రాజకీయ పార్టీకి కావలసినంత ప్రచారం అయితే దక్కింది. ఆ విధంగా వైసీపీ లక్కీ అనే అంటున్నారు. ఇది ఇవాల్టి అప్డేట్. మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి రుద్ర టీవీ.